చిత్రంగా అనిపించింది నాకు ఈరోజు అయితే. ఇవన్నీ చాలల్లో కనపడతానే ఉంటాయి మాకు ఇలాగా. వీటి గురించి పాములు కూడా ఎక్కువ వస్తున్నాయండి. పక్షి ఇల్లు చూడండి ఎలా కట్టుకుందో. దాని తెలివికి జోహార్ చెప్పుకోవచ్చండి. అంటే అగ్గి తగలకోకుండా చక్కగా 2 చెల్లలకి జాయింట్ మధ్యలో కట్టిందనమాట గూడు. అయితే పిల్లలు చేసేసి బొప్పాయి మొక్క 2 చెల్లలు వచ్చింది. ఆ 2 చెల్లల మధ్యలో పెట్టిందనమాట గూడు. ఎంత విచిత్రమైన పక్షులో కదండి. ఇట్లాగా ఇప్పుడు దాదాపు ఒక 5-6 గూళ్ళు ఉన్నాయి అన్నమాట. ఇవి బొప్పాయి మొక్కలకే పెట్టినాయి. అంటే బొప్పాయి ఆకులు కొంచెం ఎలాడుపుగా ఉంటాయి, కాస్త నీడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుట్టిన పిల్లలకు కూడా ఎండ తగలకుండా ఉంటుందని వాటి తెలివితేటలు చూసారా. అసలు ఎంత చక్కగా 2 ఆకుల్ని సెట్ చేసి ఇలా గూడు కట్టిందనమాట. చాలా బాగుంది గూడైతే. మళ్ళీ ఈసారి కూడా దీంట్లోనే మళ్ళీ ఇలా రౌండ్గా గూడు చేసి మళ్ళీ ఇక్కడే పెడతాయి కూడా. చాలా బాగుంది గూడైతే.